హలో హాయ్ గుడ్ మార్నింగ్ నమస్కారం అందరికీ తిరిగి స్వాగతం టీఎస్ హిందీ అకాడమీలో. ఇక్కడ నేను చూపిస్తున్న డిస్ప్లే పైన చూపిస్తున్నటువంటి కాపీ ఏదైతే ఉందో ఇది హైకోర్టు నుంచి ఒక పిటిషనర్ పెట్టిన పిటిషన్కి ఒక ఆన్సర్ రూపంలో వచ్చినటువంటి ఈ సీటు. దీన్ని మన అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు అంటే జెన్కో ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ భర్తీ ఏదైతే 2017 భర్తీ ఉందో అందులోంచి మిగిలిపోయిన పోస్టులను సెకండ్ కాకుండా ఇంకా థర్డ్ స్పెల్లో మూడోసారి డౌన్ మెరిట్ ప్రకారం మనకు ఫిల్ చేసినటువంటి ఈ పోస్టుల యొక్క ఏదైతే వెబ్ నోట్ వస్తుందో దాని తర్వాయి పేజీ ఇది. ఇందులో ఏం చెప్పడం జరిగింది అనేది నేను చదివి చూపిస్తాను. అకార్డింగ్లీ రైట్ పిటిషన్స్ ఆర్ అలౌడ్ అండ్ ద రెస్పాండెంట్ కార్పొరేషన్ ఈజ్ డైరెక్టెడ్ టు కన్సిడర్ ద క్యాండిడేచర్ of the petitioners for appointment to the post of assistant engineers electrical against 42 unfilled notified posts based on their merit and roster points and pass appropriate orders within a period of 6 weeks from the ఏమంటున్నారంటే from the date of receipt copy order. There shall be no order as to cost pending miscellaneous applications if any shall stand closed. ఈ పేజీ చూస్తే కాకుండా నేను మొత్తం కూడా అది లిస్ట్ ఉంచాను, కానీ పీడిఎఫ్ సాధ్యమవుతలేదని మానేసి మీకు ఇంతే చూపెడుతున్నాను. మరి దీని ప్రకారం ఏమైంది అంటే ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకు డౌన్ మెరిట్ ఇవ్వాలి అని ఇది పాత కేసు కాబట్టి 4th డేట్ నాడు మనకు ఇక్కడ మళ్ళీ థర్డ్ మెరిట్ ఇవ్వాలని గవర్నమెంట్ సూచించింది. దాని ప్రకారం ఒకసారి ఈ విషయాన్ని చూస్తే గురుకుల అభ్యర్థులు కూడా మరి డిఎస్సిలో కూడా డౌన్ మెరిట్ ఇస్తున్నారు. మరి డిఎస్సిలో ఇచ్చిన డౌన్ మెరిట్ అదే డౌన్ మెరిట్ అనే అంశం ఎక్కడ ఫాలో అయినారు అంటే ఈ ఇంజనీర్ పోస్టులలో కూడా అయినారు. అంతేకాదు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాటిలో కూడా అయ్యారు. అంతేకాదు ఇంకా హెల్త్ సూపర్వైజర్స్ స్టాఫ్ నర్స్ అనే పోస్టును భర్తీ చేసినప్పుడు అయినారు. మరి పీఈటీల భర్తీలప్పుడు అయినారు. ప్రతి పోస్టింగ్లో దీన్ని ఫాలో చేసినప్పుడు గ్రూప్ 1లో అయినారు. అన్నిట్లో దీన్ని ఫాలో అయినారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురుకుల మన అభ్యర్థులకు కూడా ఈ మెరిట్ ప్రకారం ఏం చేయాలి, పోస్టింగ్లు అప్పగించాలి. మరి గురుకుల అభ్యర్థులు ఇవన్నీ చూస్తూ ఉండగా కూడా కూర్చొని ఉంటే మాత్రం పోస్టింగ్లు మనకు రావు. ఇక డిఎస్సిలో కూడా నేను 3rd ప్లేస్లో ఉండిపోయాను. నా సొంత విషయం కూడా చెప్తున్నాను. గురుకులలో కూడా 12th ర్యాంకులో ఉండిపోయాను. ఇక హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి బాగా ప్రయత్నం చేస్తే పోస్టులు డౌన్ మెరిట్ ప్రకారం వస్తాయి. ఎందుకంటే డిఎస్సి మరియు ఏదైతే డిఎస్సి ఉందో ఈ గురుకుల అభ్యర్థులందరూ డిఎస్సిలోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి జేఎల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఈ జేఎల్ ప్లస్ డిఎస్సి ఈ రెండు అంటే దాదాపు అభ్యర్థులు వెళ్ళిపోతారు. చాలామందికి డిఎస్సిలో ఎల్పి వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ వచ్చింది, మరియు ఎస్జిటి కూడా 3 పోస్టులు వచ్చినాయి. మరి ఎస్జిటి వచ్చిన స్కూల్ అసిస్టెంట్ వచ్చిన వాడికి ఎస్జిటి ఇవ్వకుండా మరియు స్కూల్ అసిస్టెంట్ వచ్చిన వాడికి మళ్ళీ ఎల్పి కూడా ఇవ్వకుండా ఇలా డౌన్ మెరిట్ని ఫాలో అవుతూ ఒక పోస్టు ఒకరికి ఇచ్చేస్తే ఇంకో పోస్టు ఇంకొకరికి ఇవ్వడాన్ని డిఎస్సి కూడా ఫాలో అయింది. కాబట్టి ఈ డిఎస్సిలో కూడా ఫాలో చేశారు. కాబట్టి ఇలా చేస్తూ పోతే మనకు కూడా అన్ని డిపార్ట్మెంట్లో చేశారు, మరి గురుకుల్లో ఎందుకు చేయరాదు అనే ఈ అంశాన్ని ఒకసారి మనం రౌండప్ చేసుకోవాలి. దీన్ని మనం గమనించి మళ్ళీ పోరాడితే మనకు కూడా పోస్టు గన్ షాట్లో వస్తుంది, తప్పకుండా వస్తుంది అనే అంశం గుర్తుపెట్టుకోగలరు. సో ఈ గురుకుల భర్తీ కూడా అవ్వాలి అని సీఎంఓ ఆఫీస్లో కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది.
ఎందుకంటే డిఎస్సిలో ఎక్కువ మంది వెళ్ళిపోయారు కాబట్టి గురుకులాలో చేసిన భర్తీ అలాగే ఖాళీ అయిపోతుంది. మరి ఖాళీ అయిన పోస్టుల్ని మళ్ళీ గురుకుల యొక్క భవిష్యత్తును పట్టించుకునేది ఎవరు లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి ఈ తరం మాట ఇప్పుడు గుర్తుకొస్తున్నది. సో మనం ఏం చేయాలి, వాళ్ళు గుర్తుకు చేసినట్టే చేస్తారు. కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, కోర్టు కేసు కూడా ఫాలో చేయాలి కానీ చేయట్లేదు. మరి కోర్టు తీర్పు ఇచ్చింది ఏముంది అంటే డౌన్ మెరిట్ ఫాలో కావచ్చు అని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది, పేపర్లు కూడా రాసిచ్చింది. కానీ వాళ్ళు దాన్ని ఫాలో చేయడం లేదు. ఈ అంశం మనం పట్టించుకోకపోతే ఇప్పుడు మాత్రం భర్తీ కాకపోతే రేపటి నాడు ఎప్పుడు కాదు. సో పేదరికంలోనే కూరుకుపోయే విద్యార్థి ఇంకా పేదరికంలోనే కూరుకుపోవాలి కానీ అదే నిద్రలో ఉండాలి కానీ ఇంకా తెరుచుకోవద్దు అనేటువంటి లోకంలో ఉన్నది గవర్నమెంట్. సో మనం జాగ్రత్త పడాలి మిత్రమా. మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అందరికీ తెలియాలని చెప్పేసి మారుమూల విద్యార్థులు కూడా యూట్యూబ్ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి కొందరు గ్రూప్లో ఉంటారు ఉండరు కాబట్టి ఇలాంటి విద్యార్థులకు కూడా యూట్యూబ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకోసం ఏదో వీడియో మళ్ళీ ఇంకా కొత్త వీడియోతో కలుద్దాము. సో అప్పటి వరకు ఈ వీడియోని అందరూ కూడా దయచేసి నా తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు మరియు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.